బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న సమయంలో ఏప్రిల్ 19వ తేదీన ప్రధాని మోదీ తన దుకాణంలో ఝాల్మురి తిన్న తర్వాత విక్రమ్ సాహు ఒక్క రాత్రిలోనే వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం ఆయనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి గుర్తు తెలియని వ్యక్తుల నుండి ప్రాణహానితో కూడిన బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అంతేకాకుండా విక్రమ్కు అంతర్జాతీయ నెంబర్ల నుండి పదే పదే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. తన దుకాణంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు బాంబు పెట్టి పేల్చేస్తామని పాకిస్తాన్ నెంబర్ నుండి హెచ్చరికలు వచ్చాయని విక్రమ్ అంటే ఈ ఝాల్మురి మోడీకి అమ్మిన షాప్ ఓనర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా ఆయుధాలను చూపిస్తూ తనను చంపేస్తామని బెదిరించడమే కాకుండా తన దుకాణం వారి టార్గెట్లో ఉందని భయపెడుతున్నారని విక్రమ్ పేర్కొన్నారు. ఒక కాల్లో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అడుగుతూ వేధించినట్లు ఆయన తెలిపారు. ఈ వరుస బెదిరింపులతో తీవ్ర ఆందోళనకు గురైన విక్రమ్ గురువారం ఝార్గ్రామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. విక్రమ్ సాహు ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో పోలీసులు ఆయన దుకాణం వద్ద 2 భద్రతా సిబ్బందిని మోహరించారు. నిందితుల నెంబర్లను ట్రేస్ చేసే పనిలో సైబర్ క్రైమ్ నిపుణులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు.